బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టపగలు నగల దుకాణం తెరిచి తెరవగానే అందులోకి చొరబడినటువంటి 5 దుండగలు తుపాకీలతో సిబ్బందిని బెదిరించి నిర్బంధించి దాదాపుగా 1 కిలో ఆభరణాలనైతే దోచుకుని పోయారు. ఇక తిరగబడినటువంటి షాప్ మేనేజర్ సిబ్బంది పైన కూడా కాల్పులు జరపగా ముగ్గురికైతే తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరి కరీంనగర్ నడి బొడ్డున జిల్లా కోర్టుకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి సమీపంలో ఆదివారం ఉదయం జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలోని పిఎన్జే జ్యువెలరీ షాపును ఆదివారం తెరవగానే 11 గంటల 1 నిమిషం ఆ సమయంలో ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించాడు. తనకు బంగారం చైన్ కావాలని మోడల్స్ చూపించాలని సిబ్బందిని కోరాడు. అప్పుడే లాకర్ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి ఇక సర్దుతున్నటువంటి షోరూమ్ సిబ్బంది అతడితో మాట్లాడుతూ ఉండగానే మరో 4 లోపలికి చొరబడ్డారు. మరి 5 కలిసి వారి వద్ద ఉన్నటువంటి తుపాకీలు చూపించి సెక్యూరిటీ గార్డును ఇక సిబ్బందిని మొత్తం 8 మందిని కూడా బెదిరించి చేతులు పైకెత్తించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. మరి చేతికందినంత ఆభరణాలు అయితే 2 బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆ సమయంలో దుకాణం మార్కెటింగ్ మేనేజర్ ముస్తాక్ ఆలీ వారికైతే ఎదురు తిరిగి ఇక ఒక తుపాకీని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ధైర్యం తెచ్చుకున్నటువంటి మిగతా సిబ్బంది కూడా దుండగలను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక్కసారిగా అయితే సిబ్బందిపై కాల్పులకు తెగబడి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. మరి ఈ కాల్పులు అయితే మేనేజర్ ముస్తాక్ ఆలీకి ఇక షాపులో పనిచేస్తున్నటువంటి రాజేష్, కమల్ హాసన్, ఇక బూర్లా మధుకర్కు అయితే తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ హడావుడిలో దుండగలైతే ఆభరణాలు ఉన్నటువంటి బ్యాగుల్లో ఒకదాన్ని తీసుకొని సరిగ్గా 11 గంటల 12 నిమిషాలకు పరుగున అయితే బయటకు వెళ్ళిపోయారు. మరో బ్యాగును నగలతో సహా దుకాణంలోనే వదిలేసి వెళ్ళిపోయారు. దొంగలు వెళ్ళిపోగానే షాపు సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అయితే ఆసుపత్రికి తరలించారు. ఇక క్లూస్ టీమ్ మొబైల్ వ్యాన్ కూడా ఇక సంఘటనా స్థలానికి రప్పించి ఆధారాలను అయితే సేకరించారు. మరి ఈ దోపిడీకి పాల్పడినటువంటి వారు అందరినీ కూడా ఇక పట్టుకునేందుకైతే పోలీసులు 10 ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ చుట్టుపక్కల ఇక ఏదైతే వివిధ మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని అయితే పరిశీలించి దొంగలు 2 ద్విచక్ర వాహనాలపైన, ఒకటి నల్ల రకం పల్సర్ పైన, ఇక తెల్ల రంగు అపాచీ బైకులపైన అయితే విద్యానగర్ మీదుగా మాల్కాపూర్ మార్గంలో అయితే పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. మరి కాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఇక పిఎంజీ జ్యువెలరీ షాప్నకైతే చేరుకొని ఇక సిబ్బందితో మాట్లాడి వారి వాంగ్మూలాలను అయితే రికార్డు చేశారు. ఆయన దోపిడీకి పాల్పడ్డటువంటి 5 వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు. మరి వారిలో ఒకడైతే ముఖానికి మాస్క్ ధరించగా ఇక మిగతా 4 మాస్కులు ధరించలేదని చెప్పారు. అలాగే నిందితుల్లో ఒకడు ఇక తెలుగులో మాట్లాడాడని, మిగతా వారు హిందీలో మాట్లాడారని చెప్పేసి అయితే వెల్లడించారు. ఇక నగల దుకాణం దోపిడీ సంగతి తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక ఎమ్మెల్యేలు ఇక సంఘటనా స్థలానికి అయితే వెళ్ళి పరిశీలించారు. మరి పారిపోయే క్రమంలో దొంగలు అయితే నగల దుకాణంలోని ఒక ఉద్యోగి సెల్ ఫోన్ కూడా ఎత్తుకొని పోయినట్టు తెలుస్తోంది. దాన్ని వారు అయితే శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద అయితే పారేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. మరి దోపిడీ దొంగలు కాల్పులు జరిపినటువంటి సమయంలో దుకాణంలో అయితే 10 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. మరి 4కి తూటాల గాయాలు కావడంతో అయితే రక్తం చెంది షోరూంలో మొత్తం ఫ్లోర్ నుంచి అయితే మెట్లు బయట వరకు కూడా రక్తపు మరకలు కనిపించాయి. మరి వారు కాల్పులు ప్రారంభించగానే సిబ్బందిలో ఒకరు మహిళ మరి బాత్రూంలోకి అయితే వెళ్ళిపోయి తలుపులు పెట్టుకొని ఆమె అరగంట పాటుగా కూడా ఆ భయంతో ఆందోళనలో ఇక లోపలే ఉండిపోయినట్లు తెలుస్తూ ఉంది. మరి నగల దుకాణం ఎదుట కోర్టు ప్రహారీ గోడను ఆనుకొని ఉన్నటువంటి కాలువ వద్ద అయితే ఖాళీ తూటాల మ్యాగజైన్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం. మరి ఇది దుండగలదేనని చెప్పేసి కూడా పోలీసులు అంటూ ఉన్నారు. మరి దోపిడీకి పాల్పడుతున్నటువంటి దుండగలతో తలపడినటువంటి జ్యువెలరీ షాపు మేనేజర్ ఇంకా ముస్తాక్ ఆలీకి అయితే తలపై భాగంలో అయితే తూట గాయమైనట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇక పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందినటువంటి బూర్లా మధుకర్ ఆ దుకాణంలో అయితే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి కడుపులో తూట గాయమైంది. మరి కరీంనగర్ జిల్లా ఇక గంగాధర మండలం రాలపల్లికి చెందినటువంటి కమల్ హాసన్కి అయితే పక్కటెంకల్లో గాయమైనట్లు తెలుస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందినటువంటి ఇక రాజేష్కు కుడి చేతికి గాయమైనట్లయితే తెలుస్తోంది ఈ ఘటన ద్వారా. పిఎంజే జ్యువెలరీ షాపులో లూటి
అంతర్రాష్ట్ర ముఠా పనేనని చెప్పేసి పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు. మరి దుండగల్లో ఒకరే తెలుగులో అయితే మాట్లాడుతుండటంతో మిగతా వారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించినటువంటి అనంతరం పక్కా ప్రణాళికలతో అయితే ఈ దోపిడీకి పాల్పడినటువంటి వారందరినీ కూడా ఇక పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తామన్నారు. ఆదివారం కావడంతో షాపులో రద్దీ తక్కువగా ఉండటం, ఆ దుకాణం జగిత్యాల రోడ్డుకు ఆనుకొని ఉండటం, ఇక ఇలా అన్నింటినీ బేరీజు వేసుకున్న వెంటనే దోపిడీకి పాల్పడి ఉంటారని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు పోలీసులు. కాగా మరి ఈ లూటికి పాల్పడినటువంటి దుండగలనైతే త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే కమిషనర్ గౌస్ ఆలం ఇప్పటికే ఆయన వాగ్దానం కూడా చేశారు అక్కడ షాపు ఓనర్కి. మరి వారి కోసం కరీంనగర్లో హోటళ్ళు ఇంకా లాడ్జీలు అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పేసి ఇటీవల జైలు నుంచి విడుదలైనటువంటి నిందితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని చెప్పేసి తెలియజేశారు ఆయన. మరి ఇక ఈ దోపిడీకి పాల్పడినటువంటి వారిని అయితే పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మరి లూటీ గురించి తెలియగానే షాపు వద్దకు వెళ్ళినటువంటి ఆయన సిబ్బందిని పరామర్శించారు. గాయపడ్డ వారిని మెరుగైనటువంటి చికిత్స నిమిత్తం అయితే హైదరాబాద్కు తరలిస్తామని కూడా తెలియజేశారు బండి సంజయ్. సీఎంజే నగల దుకాణంలో దోపిడీకి పాల్పడినటువంటి 5 నిందితుల యొక్క ఫోటోలను అయితే పోలీసులు ప్రస్తుతం విడుదల చేశారు. వారు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి కూడా కోరారు. మరి వారి జాడ తెలిపిన వారికి అయితే ఖచ్చితంగా ₹1,00,000 బహుమతిని కూడా అందజేస్తామని ప్రకటించారు పోలీసులు. మరి ఈ మేరకు కరపత్రాలు ఇక వాల్ పోస్టర్లను కూడా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో అయితే పోస్టు చేశారు. కాగా ఈ దోపిడీకి పాల్పడినటువంటి వారిని అయితే పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం అయితే ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దోపిడీ జరగడానికి కొన్ని నిమిషాల ముందు తాను ఆ ప్రాంతంలోనే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో అయితే పాల్గొన్నానని, తన వెంట పోలీసులు ఉన్నారని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. మరి దోపిడీ గురించి తెలియగానే అయితే షాపు వద్దకు వెళ్ళినటువంటి ఆయన సిబ్బందిని పరామర్శించారు. మరి గాయపడ్డ వారిని అయితే మెరుగైనటువంటి చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తామని కూడా మాటిచ్చారు ఆయన.